వెల్కమ్ టు టిఆర్‌9 టీవీ. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ ఉద్యమంలో ముదిరాజులు కీలక పాత్ర పోషించాలి. కస్టమర్ గా వచ్చి మొబైల్ దొంగలించిన మహిళ. కలియుగ ప్రత్యక్ష దైవం సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. షామీర్పేట మేడ్చల్ వరకు మెట్రో రైలు ఈటల హామీ. అంతుపట్టని మిస్టరీ పోలీసులకే సవాలుగా మారిన చిన్నారి అదృశ్యం. అర్ధగంటలో ముగిసిన తిరువూరు టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఇది చెరువు కాదు, కోట రోడ్డే. వర్షం పడితే ప్రయాణికులకు అవస్థలు. మెరీనా బీచ్ లో ఘనంగా భారత వైమానిక దళం ఎయిర్ షో. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగవతం. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. బీసీ ఉద్యమంలో ముదిరాజులు కీలక పాత్ర పోషించాలని కోరారు ముదిరాజు సంఘ నాయకులు. బీసీ ఉద్యమంలో ముదిరాజులు కీలక పాత్ర పోషించాలి. విద్య, ఉపాధి, ఆరోగ్యం, రాజ్యాధికారం మన నినాదం కావాలని పిలుపునిచ్చారు. రాబో ఎన్నికల్లో ముదిరాజులు విజయ దుందుబి మోగించాలని, పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాల అభ్యర్థులనే గెలిపించుకోవాలని, రాజకీయంగా ఎదిగినప్పుడే ముదిరాజుల హక్కులు సాధించబడతాయని, పార్టీలు ఏదైనా మన ముదిరాజుల ఎజెండా ఒక్కటే ఉండాలని, గ్రామ స్థాయి నుండి బలోపేతం అవుదామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం చేపడదాం. ముదిరాజ్ మహాసభ ముఖ్య నాయకుల సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని ముదిరాజ్ వీరేష్ వెల్లడించారు. వివేకవంతులు గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తును అందంగా మార్చుకోవాలని చూస్తారని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు వెళ్లే ముందు కుల గణన చేస్తామని ప్రస్తుత సీఎం యనమల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల ఎన్నెపల్లిలో గల ఛాయా ఇన్ బ్రాంకెట్ హాల్లో వికారాబాద్ జిల్లా ముదిరాజ్ మహాసభ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆ సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉపాధి, ఆరోగ్యం, రాజ్యాధికారం అనే 3 అంశాలతో ముదిరాజులు ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. బీసీ కార్యకర్తలు కావాలి. అందులో మరి ముఖ్యంగా ముదిరాజులు యాక్టివ్గా ఉండాలి. ఎందుకు యాక్టివ్గా ఉండాలంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి యాక్టివ్గా ఉండాలంటే ప్రతి గ్రామంలో మన వాళ్ళు ఉన్నారు, ప్రతి బూత్ లెవెల్లో మన వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశం మన వాళ్ళకి ఛాన్స్ ఉంది, వేరే ఎవరికి లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక బీసీ ఉద్యమం విశ్వరూపం చూడబోతున్నారు మీరు అందరూ. దాంట్లో మన వాళ్ళు బూత్ లెవెల్ నుంచి మన వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు మనల్లే ముందు ఉండాలంటున్నాం. ఎందుకంటే మనల్ని యాక్టివ్గా లేకపోతే అక్కడ బీసీ రాజ్యం వచ్చినా అందులో కూడా మనల్ని ఉండదు. అందులో ఉండాలంటే యాక్టివ్గా తయారవ్వాలి. సర్పంచులు రెడీ కావాలి, ఎంపీపీలు రెడీ కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావాలి. నా కోరిక ఏంటంటే ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఒక ముదిరాజ్ బిడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలన్నది నా కోరిక. దానికి తగ్గట్టే మనం అందరం పనిచేస్తాం. వికారాబాద్ జిల్లాలో బీసీలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ ఇక్కడ ఒక సామాజిక వర్గం నుంచే జిల్లా పరిషత్ చైర్మన్ గా 3 టర్మ్లు ఉన్నారు. ఎక్కడ పోతారు మీరు అందరు? ఇవన్నిటికీ అందరం బాధ్యులమే, నాతో సహా మీరు అందరూ కూడా. ఎందుకంటే మనం ఆడ ఎంపీటీసీ లెవెల్ హన్మకొండలోని సంజయ్ మార్ట్ లో కస్టమర్ గా వచ్చినటువంటి ఓ మహిళ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్ లో చేతివాటం చూపించిన మహిళ అప్పో సొప్పో చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారస్తులకు తీవ్ర నష్టాలను మిగిల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం స్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు అభయ ప్రదానం చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ కొనసాగింది. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇప్పుడు స్వామివారు హంస వాహనంపై విహారిస్తున్నారు. వీణ ధరించి శ్రీ సరస్వతి అలంకారంలో హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయ అనుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం, శేషవాహనం శ్రీ శేషి భావాన్ని సూచిస్తోంది. చిన్న శేష వాహనాన్ని ధరిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి. షామీర్పేట మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కొరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానన్నారు ఈటెల రాజేందర్. షామీర్పేట మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడిగింపు కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మెట్రో రైలు పొడిగించాలని ఆదివారం సుచిత్రలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉన్న కారణంగా ప్రభుత్వం స్పందించి మెట్రో మార్గాన్ని పొడిగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నారు. హైదరాబాద్ కి ఉత్తరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు విస్తరించి ఉంటాయి. మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా లాంటి జిల్లాలు విస్తరిస్తూ ఉంటాయి. ఈ హైదరాబాద్ ఎక్కువ విస్తరించే ప్రాంతం కూడా మేడ్చల్ వైపు, అదేవిధంగా షామీర్పేట వైపు, ఉప్పల్ వైపు చాలా శీఘ్రంగా విస్తరిస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా, రక్షణ రంగంలో ఉంటున్న భూములన్నీ కూడా రోడ్ల కోసం గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేకపోయింది. ఈ మధ్యలో క్లియర్ చేసి ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ మేడ్చల్ మెట్రో అయినా లేదా షామీర్పేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటూ పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మరోసారి మెట్రో కట్టాలని డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్డు కనుక విస్తరిస్తే ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో, ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో, ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ప్రజలు కోరుతుండ్రో అటువైపు మెట్రో విస్తరిస్తే బాగుండు. కానీ ఏదో ఊహాజనితమైన ఇంకా రూపమైనటువంటి ఏదో 4th సిటీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టి 36 కిలోమీటర్ల మెట్రో విస్తరిస్తా అని చెప్పడం అనేటువంటిది ఇది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాలపై సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది తగదు. ఈ నిర్ణయం చాలా సంకుచితమైన నిర్ణయం. కాబట్టి గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన కమిటీ నాయకత్వంలో ఏ ఉద్యమం అయితే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి చిన్నారి ఆస్పియా అంచం అదృశ్యమయ్యారు. డిఐజీ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్క ఆధారం కూడా దొరకని వైనం.
ఉబేదుల్లా కాంపౌండ్ లో కాపురం ఉన్న అజ్మతుల్లా సానియా దంపతులకు 2 సంతానం. కుమారుడు అస్విన్ 13 సంవత్సరాలు, ఆస్పియా అంజుమ్ 6 సంవత్సరాలు. చిన్నారి ఆస్పియా పట్టణంలోను ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 2వ తరగతి చదువుకుంటోంది. తండ్రి వృత్తిరీత్యా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 29/9/2024వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర చుట్టూ ఉండే పిల్లలతో కలిసి ఆటలాడుతున్నట్లు సమాచారం. అనంతరం ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. చుట్టూ ఉన్న ప్రాంతం మరియు అంతా కారు చీకటిగా మారిపోయింది. కొంత సమయం తర్వాత విద్యుత్ సరఫరా అవుతోంది. కానీ బాలిక తల్లిదండ్రులు బాలిక ఇంటికి రాకపోవడంతో ఎక్కడ మా పాప అని ఇరుగు పొరుగు వారిని విచారించారు. ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులిద్దరూ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీస్ అధికారులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారికి కూడా దొరకని పక్షంలో ఉన్నత అధికారులకు సమాచారం అందజేశారు. చిత్తూరు నుండి క్లోజ్ టీం జాగిలాలతో గాలింపు ముమ్మరం చేసింది. వారికి అంతు చిక్కని అదృశ్యమైన బాలిక. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందో పునుగనూరులో మఖాం వేశారు. చిన్నారి అదృశ్యమైన 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా పురోగతి శూన్యం. ఆ తర్వాత అనంతరం రేంజ్ డిఐజీ షిమోషి భాజ్ పుంగనూరుకు చేరుకున్నారు. ఆమె జిల్లా పోలీసు ఉన్నత అధికారులతోనూ మరియు 11 టీమ్స్ వర్క్స్ తో సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించారు. అధికారులకు తగు సలహాలు సూచనలు చేశారు. మరుసటి రోజున రానై వచ్చింది. అందరూ గాలింపు చర్యలు ముమ్మరం చేస్తుండగా ఒకే ఒక్క సమాచారంతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడ్డారు. విషయం ఏమిటంటే పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఒక బాలిక మృతదేహం తేలియాడుతూ కనపడింది. పట్టణంలో 4 రోజులుగా బాలిక ఆచూకీ కోసం తిష్ట వేసుకొని కూర్చున్న జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహంను బయటకు తీయించారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులిద్దరిని పిలిపించి విచారించగా ఆ మృతదేహంపై ఉన్న ఆనవాళ్లతో మా కుమార్తె అని అంటూ బోరున విలపించారు. చుట్టూ ఉన్న గ్రామస్తులు ఆ చిన్నారిని చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. నిర్ధారించిన అటు పిమ్మట పంచనామా కొరకు పట్టణ ఏరియా వైద్యశాలకు తరలించారు. 3 రోజుల తర్వాత బాలిక మృతదేహానికి 7 వైద్య సిబ్బంది పంచనామా నిర్వహించారు. చిన్నారి మరణ వార్త విన్న జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి కూడా పుంగనూరు వైద్యశాలకు చేరుకున్నారు. పంచనామా అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందో మాట్లాడుతూ వైద్యుల సమాచారం మేరకు బాలిక మృతదేహంపై ఎలాంటి అనుమానిత ఆనవాళ్లు లేవని తెలిపారు. అంతర్భాగంలో ముఖ్యమైన అవయవాలను పరీక్షించుటకు తిరుపతి ల్యాబ్ కు తరలించారు. మిగిలిన విషయాలు రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కేవలం అరగంటలోనే ముగించిన తీరు.
ఎన్టీఆర్ జిల్లాలో అరగంటలోనే ముగిసిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఇక నుంచి పార్టీ నాయకులు కార్యకర్త అందరితో కలిసిమెలిసి వెళ్తాను, గతంలో లాగా ఉండదని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి 25 మందితో కమిటీని వేస్తాను, వారి నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొకసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీని నడిచే విధంగా మనందరూ క్రమశిక్షణగా ఉంటాం. ఇక్కడ ఇందాక కూడా చెప్పారు, ఎంపీ గారి జిల్లాలో ఎమ్మెల్యే గారి జిల్లాలో వద్దు. చెరువును తలపిస్తున్న రోడ్లు, కోటలో అడుగుకో గుంత, ప్రజలకు నరకం, పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు. కోటలో అడుగుకో గుంత, ప్రజలకు నరకం చూపిస్తోంది. చెరువు కాదు, కోట రోడ్లే. వర్షం పడితే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రయాణికులకు నరకప్రాయంగా ఉంటోంది. కోట రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. చినుకు పడితే చాలు కోట రోడ్డుపై వరద నీటితో నిండిపోవడంతో నానా అవస్థలను పడుతున్నారు. రోడ్లపై వరద నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు సైతం ఎదురవుతున్నాయి. డ్రైనేజీ కాలువలు ఆక్రమణకు గురి కావడం వలనే రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. చోద్యం చూస్తున్న పంచాయతీ అధికారులు. ఎమ్మెల్యే కోట రోడ్లపై కాస్త కనికరం చూపండి అయ్యా అంటూ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. అచ్చం చెరువులా కనిపిస్తున్నది కోట ఆర్టీసీ కూడలి వద్ద గల కోట కూడూరు ప్రధాన రహదారి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే ఆ రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. మోస్తారుగా వర్షం పడితే చాలు రోడ్లపై నీటితో పాటు పక్కనే డ్రైనేజీ ఉప్పొంగి ఆ నీరంతా వచ్చి రోడ్లపైకి చేరుతోంది. దీంతో రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ఒక్కోసారి భారీగా నీరు రావడంతో బైకులు, కార్లు, ఆటోలు రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షపు నీరు మళ్లించేందుకు ప్రత్యామ్నాయంగా డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేసి ఉన్నా అవి ఆక్రమణకు గురి కావడంతో చినుకు పడితే చాలు ఈ రోడ్డుపై వరద నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదంటూ వాపోతున్నారు. మెరీనా బీచ్ లో ఘనంగా భారత వైమానిక దళం ఎయిర్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో భారత వైమానిక దళం ఆదివారం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీనియర్ వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు.
ఫేస్బుక్ లేదా డిజిటల్ మార్కెటింగ్ అంటూ యువకులకు వలవేసి బ్లాక్మెయిల్ చేసిన మహిళ. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగవతం. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతి సమాజంలో పలుకుబడి ఉన్నవారు ధనవంతులే లక్ష్యంగా హనీ ట్రాప్ కు పాల్పడుతోంది. అనంతరం వారిని కలిసి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసిన యువతి తర్వాత తాను వారితో న్యూడ్ గా ఉన్నట్లు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్ చేస్తోంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో జాయ్ ని అరెస్టు చేశారు భీమిలి పోలీసులు. ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నాడండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టాడు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పారు, ఎలా 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 ఇదంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఇదంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వంటేరు ప్రతాప్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలను మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ధ్యాస తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అన్నారు. పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కేసీఆర్ అని తెలిపారు. 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ పులినోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గత 10 సంవత్సరాల పరిపాలనలో కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా అవినీతి లేకుండా గడప గడపకు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ది అన్నారు. కేసీఆర్ ఆనాడు తెలంగాణ సాధించి పెట్టకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉండేవాడా అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే గతంలోని కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో 1% అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారు సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలే. గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్స్ ఇచ్చి, టెండర్ కాల్ ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి
వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతో ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.